అందరికీ ప్రైజ్ ద లార్డ్. ఈరోజు హెబ్రోన్ క్యాలెండర్ వాగ్దానము లేవియ కాండము 26వ అధ్యాయము 11వ వచనము చదువుకుందాం. నా మందిరమును మీ మధ్య ఉంచెదను, మీ యందు నా మనస్సు అసహ్యపడదు. నేను మీ మధ్య నడిచెదను, మీకు దేవుడినయ్యుందును, మీరు నాకు ప్రజలయ్యుందురు. నిర్గమ 26:30లో మనం చూసుకుంటే, అప్పుడు కొండ మీద నీకు కనపరిచిన దానిని పోలిక చొప్పున మందిరమును నిలువబెట్టవలెను. మనకు ప్రభువు కొండ మీద చూపిన విధముగా మందిరమును సిద్ధపరచమని, తను దాని పని అంతటి విషయంలో జాగ్రత్త పడమని మోషేకి ఇక్కడ సెలవిస్తున్నట్లు చూస్తున్నాం. గుడారంలో నివసించుటకు ఇష్టపడి మన మధ్య ఉండుటకు ఇష్టపడిన వాడిగా మనము ఈ యొక్క వచనాల ద్వారా మనం చూడవచ్చు. దేవుని మందిరము కట్టడాలు కాదు, గోడలు కాదు. దేవుని మందిరం అంటే సజీవరాళ్లతో కట్టబడిన దేవుని పిల్లలే దేవుని యొక్క మందిరము. ప్రభు చెప్తున్నాడు, నా సన్నిధి నీకు తోడుగా వచ్చును, నేను నీకు విశ్రాంతి కలుగజేసేదనని చెప్తూ వస్తున్నాడు. కాబట్టి తన యుద్ధోపకరణములు మోయివారికి కొన్ని దినములు ప్రభు విశ్రాంతిని అనుగ్రహించేవాడిగా ఉన్నాడు. ఈ రీతిగా దేవుడు మన మధ్య ఉండి మనతో సహవాసం చేసేవాడిగా ఉన్నాడు. ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల తండ్రి, కృపగల దైవ, నీ కొందనాలు. అన్ని విషయాల్లో మీరు సహాయం అనుగ్రహించి నడిపించండి. మీరు మాకు విశ్రాంతిని అనుగ్రహించే దేవుడివి, మాకు సమాధానం దయచేసే దేవుడు. స్తుతిస్తే యేసుక్రీస్తు నామములో అడిగి వేడుకొని పొందుకున్నాం పరమ తండ్రి. ఆమెన్.